నమస్కారం ప్రజలారా. మన రాష్ట్రంలో ఇటీవల చిన్న పిల్లకాయలతో మాక్ అసెంబ్లీ నిర్వహించినారు మన విద్యాశాఖ. అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరియట్ వాళ్ళు అందరూ ఇద్దరు కలుసుకొని చిన్న పిల్లకాయలతో ప్రభుత్వ స్కూల్లో నుంచి ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చి అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. ఎందుకు నిర్వహించినారు, ఏంది వ్యవహారం ఏంటంటే, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చిన్న పిల్లకాయలు రేపు రాబోయే తరానికి ఏ విధంగా ఉండాలా, ఏంది ఆ విలువలు ఎట్టుంటాయి, ఏంది కథ అవగాహన. సరే, అదేవిధంగా అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అటువంటి ఎప్పుడు చేయలేదే సీమరాజు అని అనుకోవచ్చు. మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రతిపక్షాల మీద ఏ విధంగానైతే అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన అదేవిధంగా టీడీపీ వీళ్ళ మీద ఏ విధంగా మన అసెంబ్లీలో మన భాష తీరు ఏ విధంగా ఉన్నింది, మనం ఏ విధంగా సభ్యుల పట్ల వ్యవహరించినాం, మనం ఏ విధంగా పదజాలం వాడినాం, ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాం అంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పిల్లల్లో ప్రతిపక్షం అదేవిధంగా నాయకులు అదేవిధంగా అధికార పక్షం వీళ్ళే స్పీకర్ని ఎన్నుకోవడం, అక్కడ ఉండేటువంటి విద్యార్థులే మంత్రులు, అక్కడ ఉండేటువంటి వాళ్ళే అంతా విద్యార్థులతోనే జరిగింది. ఇదంతా కూడా ఏదైతే మార్షల్స్ ఉంటారో బయటకు ఎత్తుకొని పోయే వాళ్ళు కూడా విద్యార్థులే. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే మన అంబటి రాంబాబు నిన్న మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు అనేది మనం ఒకసారి విందాం, ఆ తర్వాత మనం వీడియో చర్చిద్దాం ప్రజలారు. ఒకసారి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారో మనం విందాం. ఈ పిల్లలకు సంబంధించి ఈ అసెంబ్లీ నిర్వహించడం పైన అదేవిధంగా మాక్ అసెంబ్లీ పైన ఏం మాట్లాడుతున్నాడో ఏం విందాం. ఎడ్యుకేషన్ మంత్రి గారు కదా, పాపం కుర్రోళ్ళందరినీ తయారు చేశాడు, పాపం పిల్లలందరినీ మాక్ అసెంబ్లీ పెట్టాడు. సరే, అసెంబ్లీలోకి ఎందుకు అలౌ చేశారో నాకు అర్థం కాదు. ఆ సాంప్రదాయం నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఒక శాసనసభ్యుడిగా నువ్వు శాసనసభ్యుడు కాదు, నువ్వు మాజీ శాసనసభ్యుడు అనేది గుర్తుపెట్టుకోండి. అక్కడ అసెంబ్లీలోకి ఎవరు పోలేదు. అసెంబ్లీ టైపు అక్కడ ఒక సెట్ మాదిరి వేసి స్పీకర్ కుర్చీలు అదేవిధంగా శాసనసభ్యులకు కుర్చీలు మైకులు అన్ని కూడా పెట్టారు. ఎవరిని కూడా అక్కడ అసెంబ్లీలోకి వాళ్ళు పంపిలా. అది తెలుసుకో. అంత అవగాహన లేకుండా మీడియా ముందుకు వచ్చి ఏ విధంగా మాట్లాడతారయా అంటే అంత సోయి లేకుండా మాట్లాడతారా? ఒకసారి మనం ఒక వీడియో చేస్తున్నామంటే దాన్ని పుట్టు పూర్వోత్తరాలు ఏంది, ఏం మాట్లాడాలా, ఏంది వ్యవహారం ఏందని చెప్పి అవగాహన కూడా లేకుండా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి కూర్చోవడం. మరి మన బతుక్కి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి మోరీలు కూడా చెప్పు, ఇంకా నువ్వేం మాట్లాడతావు? స్పీకర్ కూర్చునే చైర్లో బయట పెట్టారా? బయటనా? నేను అట్లా అనుకోలేదు. సేమ్ సెట్టింగ్ పెట్టారు, సెట్టింగ్ లో చేశారు, దట్ ఈస్ ఓకే. అయితే ఇక్కడ వినండి బాగా, నేను వదిలేశాను. అయితే నేను వదిలేకుంటే పెరిగేమన్నా కట్ల కడతావా? పెరిగేమన్నా కట్ల కడతారా? అంబటి రాంబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే మనం ఏమి చేసినటువంటి పాపాన పోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు వాళ్ళకి ఆడేం ట్రైనింగ్ ఇలా, వాళ్ళకేం ఇదేమి చేయాల, అక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళు ఏ విధంగా అంటే ట్రైనింగ్ అంటే ఈ విధంగా మాట్లాడాలా ఇది ఇదని చెప్పుంటారు. ఓకే, నేనేం కాదనడంలే. కానీ ఈడ మనం బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చిన్న పిల్లకాయలు కూడా రాజకీయం పట్ల ఏ విధంగా, రాజకీయం పట్ల సమాజం పట్ల విలువలు మన రాజ్యాంగం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యతతో కలిగి మనం పనిచేయాలని చెప్పేటువంటి ఒక ఉద్దేశం. చిన్న పిల్లలే కదా రేపు కాబోయే తరానికి వాళ్ళే నాయకులు అవుతారు. వాళ్లకు మన బఫూన్ల మాదిరి మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాదిరి కాదు కదా. మీరు బాగా చదువుకోండి. రాబోయే రోజుల్లో చట్టసభల్లో మీరు వచ్చి కూర్చొని మాట్లాడి రాష్ట్ర ప్రజానీకానికి మీరు మంచి చేయాలా, మంచి మార్గంలో నడవండి, మంచి నాయకులు అవ్వండి. విద్యార్థి దశలో నుంచే నాయకులుగా ఎదిగినోళ్ళే కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, విద్యార్థి దశ నుంచి ఆయన రాజకీయ నాయకుడై ముఖ్యమంత్రిగా అయినాడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా విద్యార్థి దశ నుంచే కదా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినాడు. మనం అంటే అంబటి రాంబాబు ఉన్నాడు. అంబటి రాంబాబు ఏమి డెకాయిట్ పనులు చేసి రాజకీయంగా ఎదిగినాడు? మన పార్టీలో ఉండేటువంటి మాజీ శాసనసభ్యులు ఎవరైనా చదువుకున్నటువంటి వ్యక్తులు ఏదో ఉన్నారు కానీ లేరనుకోకుండా ఒకరో ఇద్దరు ఉన్నారు కానీ ఎర్ర చందనం తోళ్ళు, మర్డర్ కేసులు ఉండేవాళ్ళు, అవినీతి కేసులు, అక్రమ కేసులు, లంగాగాళ్ళు, బఫూన్ గాళ్ళు, డెకాయిట్ గాళ్ళు, ఎర్ర చందనం ఉండేటువంటి వాళ్ళు, పీడీ యాక్ట్లు ఉండేటువంటి వ్యక్తులు, ఇటువంటి వాళ్ళు జైలు జీవితం గడిపినటువంటి వాళ్ళకు మనం ఎమ్మెల్యే స్థానాలు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినాం. వాళ్ళు మాట్లాడేటువంటి భాష తీరు ఏ విధంగా ఉండింది? మనం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు అధికారంలో
ఉన్నప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలో ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినారు? వల్లభనేని వంశీ ఏం మాట్లాడినాడు? కొడాలి నాని ఏం మాట్లాడినాడు? ఇదే అంబటి రాంబాబు ఏం మాట్లాడినాడు? జోగి రమేష్ ఏ విధమైనటువంటి భాష? ఆర్కే రోజా గారు ఏ విధమైనటువంటి భాష? వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే అక్కడ కూర్చోన్నటువంటి జగనన్న చిక్కటి చిరునవ్వు ఏ విధంగా నవ్వుతూ ఉండేవాడు? ఆలోచన చేయండి ప్రజలారా, నేను చెప్పేదే కాదు ఇది. సాక్షాత్తు మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో జరిగినటువంటి పనులు ఇవి. ఇప్పుడు పిల్లల కోసం అని చెప్పి రేపు రాబోయేటువంటి తరానికి ఏ విధంగా వీళ్ళు ముందుకు పోవాలా, ఏంది వ్యవహారం, ఏంది కథ అని చెప్పి ఒక అవగాహన కల్పించినారు. ఏమి ఇబ్బంది ఏమన్నా దాంట్లో? లోపల సెట్ వేసినారండి. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయాల? మనం అధికారంలో ఉన్నప్పుడు మాక్ అసెంబ్లీ సమావేశాలు చిల్ల పిల్లకాయలు తీసుకొని వచ్చి దేనికి చేయలేకపోయినాం. అట్లా కాకుండా ఏదో ఇష్టానుసారంగా ఏం మాట్లాడితే అది, ఏది పడితే అది అసెంబ్లీలోకి పంపించినారు. స్పీకర్ కుర్చీలో కూర్చొని పెట్టారు. నువ్వు చూసావా? నువ్వు చూసినావేమయ్యా? సో నేనేం చెప్తానంటే మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మన ఆలోచన విధానం వేరుంటుంది. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా మిగతాగా ఉండేటువంటి వాళ్ళందరి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. మన ఆలోచనకు తగ్గట్టు మన ఆలోచనలు ఉంటాయి. మనకు అదే విధమైనటువంటి వ్యక్తులతో మనకు పరిచయాలు ఉంటాయి. వీళ్ళ ఆలోచనకు తగినట్టు వీళ్ళ ఆలోచనలు ఉంటాయి. వీళ్ళ ఆలోచనకు తగినట్లు వీళ్ళకు తగిలేటువంటి మనుషులు ఉంటారు. మనకిద్దరికి ఒకటైతే ఎట్టవుతుంది? కాదు. ఇది మంది అన్స్టాపబుల్. అసలు మనం అధికారంలో ఉంటే, మన అన్న అధికారంలో ఉంటే ఆ కథ వేరు, ఆ వ్యవహారం వేరు. ఎవడికి అవసరం ఇవన్నీ? చిన్న పిల్లకాయలనేది అది తీసుకో. అసలు మన అన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చి అంతసేపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అందరూ ఆడు కూర్చున్నారా మాకు అసెంబ్లీ సమావేశాలు చిన్న పిల్లకాయలతో? వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడినారో ఆ పిల్లకాయలు చేసేటప్పుడు కూడా ఒరే బ్రహ్మాండంగా చేస్తున్నారని ఆలోచించే వీళ్ళుగా నవ్వుకునేటువంటి పరిస్థితి. అంటే మనం అధికారంలో ఉంటే మనం ఇంట్లో నుంచి బయటకు ఏ పొద్దు వచ్చినామని అటువంటి అన్నీ ఏమి లేకుండా రాబోయే రోజుల్లో మనమే డిక్టేటర్, మనం చెప్పిందే జరగాల, మనమే 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండబోతున్నాం, మనల్ని ఎవడు ఆపేది? మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా మన జగనన్న ఉన్నాడు, జగనన్న కోసం ఏమైనా చేద్దాం, జగనన్న కోసం మనకు చదువు అవసరం లే. మన అన్నకే లేదు చదువు. 10వ తరగతిలోనే పరీక్ష పేపర్లు దొబ్బేసి ఆ ఎగ్జామ్లు రాసినటువంటి వ్యక్తికి మాకు అసెంబ్లీ సమావేశాలకి ఏమి సంబంధం అయ్యా? అసలు సంబంధం లేని పరిస్థితి. సంబంధం లేదు మాకు మా జగనన్నకి ఇటువంటి ఎన్నికలను. మేమేం చెప్తామంటే ఏమన్నా అవసరం ఉంటే ఐఓర్లు టీచర్లు కూడా కొంటాం. మా రాయలసీమలో ఏమంటారంటే ఐఓర్లు అంటారు. మరి మీ పక్క ఏమంటారు? ఏమో మరి టీచర్లు అంటారు. మా పక్కన ఐఓర్లు కూడా కొనుక్కొని మేము మరీ పాఠాలు చెప్పించుకుంటాం అంత అవసరం అయితే. మేమేం స్కూల్కి పోయేది అనేటువంటి ఆలోచన విధానంలో మా అన్న పనితీరు ఉండింది గతంలో. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, చిన్న పిల్లకాయలకు మంచి అవగాహన, రాబోయే రోజుల్లో ఎవరైనా సరే రాజకీయాల్లోకి నేను రావాలా అని అనుకుంటే అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి వేదికగా, అదేవిధంగా చిన్న పిల్లకాయలు కూడా మంచిగా వాళ్ళు ఏ విధంగా ఇది ఒక అసెంబ్లీలో మనం ఉన్నాము, మనం కూడా రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం, రాష్ట్రాన్ని మనం బాగా మంచిగా చేసుకుందాం, అదేవిధంగా రాష్ట్రానికి అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి పిల్లకాయలు ఎవరైతే ఇప్పుడు మొన్న జరిగినటువంటి మాక్ అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మరింతగా, అంటే రాబోయే రోజుల్లో నేను కూడా ఒక లీడర్ని కావాలా, నేను కూడా ఒక మంచి నాయకుడిగా ఎదగాల, నేను కూడా రాష్ట్రానికి నేను కూడా నా సహాయం కూడా నేను చేయాలా, రాష్ట్రం కోసం నేను కూడా పని చేయాలా అనేటువంటి ఆలోచనలు కూడా వచ్చుంటాయి అక్కడ పాల్గొన్నటువంటి పిల్లలకు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రభుత్వ స్కూల్లో నుంచి తీసుకువచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళేమి మన పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఇంగ్లీష్ మాట్లాడించినటువంటి వాళ్ళు కాదు జగనన్న. మనం అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల నుంచో ఇంకొక దగ్గర నుంచో ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి పిల్లకాయల్ని, హిందీలో మాట్లాడేటువంటి పిల్లకాయల్ని, తమిళ్లో కూడా మాట్లాడేటువంటి పిల్లకాయల్ని తీసుకువచ్చినాం. గతంలో మీరు గమనించుంటే, మీరు ఆలోచన చేసి ఉంటే, మీకు గుర్తుగా ఉంటే వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైనా తమిళ్లో కూడా మాట్లాడినారు జగనన్న ముందు. సో అటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి చేస్తా ఉన్నాం. కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ స్కూళ్ళ నుంచి తీసుకొని వచ్చి వీళ్ళకి అసెంబ్లీ సమావేశాల మీద రాజకీయాల పట్ల అవగాహన పెంపొందించి మన భారత రాజ్యాంగం పట్ల ఏ విధంగా
ఉండాలి, ఏంది కథ, మనం రాజ్యాంగానికి అనుసరించుకొని ఏ విధంగా మనం ముందుకు పోవాలా అని చెప్పి కూడా బ్రహ్మాండంగా తెలియజేశారు. మనం అధికారంలో ఉంటే ఎప్పుడు చేయము, మనం చేసేదంతా మనం పబ్జీలో ఎదుటోని కాల్చడమే తప్ప వేరే పని కూడా మనకేం ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అయ్యా అంబటి రాంబాబు, ఈసారైనా సరే నువ్వు ప్రెస్ మీట్ ముందుకు వచ్చేటప్పుడు ఏమి జరిగింది, అక్కడ వాస్తవాలు ఏందని తెలుసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులకు అంత అవగాహన కూడా ఉండదు, అవగాహన లేకుండానే వాళ్ళు మాట్లాడతారని కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసుకుంటూ, సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మాక్ అసెంబ్లీ సమావేశాలపైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. నమస్కారం.